అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి క్లాస్ 10th మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఈ యొక్క చాప్టర్ని స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటిదంటే మేము ఒక ప్రీ స్కూల్ అనేది స్టార్ట్ చేసాము. దాని పేరు వచ్చేసి శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ అనమాట. దీని యొక్క లొకేషన్ వచ్చేసి హైట్ నగర్ శంకర్ నగర్ కాలనీలో ఉంది. సో ఇప్పుడు ఇది న్యూ స్కూల్ ఓపెనింగ్ కాబట్టి మేము ఫీజు మీద 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము. మీకు కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయగలరు. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఎక్స్పాండ్ log 128 to the base 625. సో ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ చూడంగానే మనకి ఏ ఫామ్లో గుర్తొస్తుంది? log x/y ఫామ్లో గుర్తొస్తుంది. సో log x/y అంటే ఏంటిది? log x/y అంటే log x మైనస్ log y. సో ఇప్పుడు ఈ ఫామ్లో యూజ్ చేసి మనం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది మనకి? log 128 మైనస్ log 625. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ ఏ ఫార్ములా వాడాలి మనం? నెక్స్ట్ వచ్చేసి మనం log x to the power of n to the base a is equals to n log a x to the base a వాడాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం మనం? x to the power of n అనే ఫార్ములాకి మనం దీన్ని ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఎక్స్పోనెంట్ ఫార్ములాకి మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం 128 మనం ఎక్స్పోనెంట్ ఫార్ములాకి కన్వర్ట్ చేసుకుందాం. సో చేసుకుంటే ఏమొస్తుంది? మనం 128 మనం 2 to the power of 7గా మనం దాన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ 625 మనం 5 to the power of 4గా మనం దాన్ని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఏదైతే వచ్చినాయో మనం ఇక్కడ దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో చేస్తే ఏమొస్తుంది? log 2 to the power of 7 మైనస్ log 5 to the power of 4. సో మనకి ఇప్పుడు ఈ ఫామ్ వచ్చింది. సో ఈ ఫామ్ని మనం ఇప్పుడు ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు n వాల్యూ వచ్చేసి 7, అంటే 7 అనేది మనకి వెనక్కి వస్తుంది. సో 7 log 2 మైనస్ ఇక్కడ వాల్యూ 4, సో 4 వెనక్కి వస్తుంది. సో 4 log 3. సో ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్. ఇక్కడ కూడా మీకు ఖచ్చితంగా ఈ 2 ఫార్ములాస్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. లాస్ట్లో ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటిదంటే మా శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని కొంచెం అందరికీ రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా యొక్క కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.